హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పొనగంటాకు పెసరపప్పు కలిపి కాంబినేషన్గా ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ పొనగంటాకు కంటి చూపుకి, జుట్టు పెరుగుదలకు, బాలింతలకు, పాలు పడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఉంటుందండి పొనగండి ఆకు అనేది. దీన్ని శుభ్రంగా కాడలేమీ లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకొని నీట్గా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్ళేమీ లేకుండా వడజల్లెల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట. ఇలాగా నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక 2 సార్లు కడుక్కొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు లేదా అరగంట నానపెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్రైలోకి ఇక్కడ నేను ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఈ పోపంతా మంచి రంగు వచ్చిన తర్వాత ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ వెల్లుల్లి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. వెల్లుల్లి ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా అంతా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకు వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని నానపెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళేమీ లేకుండా ఓన్లీ పప్పు అచ్చం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కిందకి పైకి ఇలా అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఆకు బాగా మెత్తబడే వరకు మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ పెడుతూ కలుపుకోండి. ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఒక 5-6 నిమిషాల కల్లా ఆకు అనేది ఇలా బాగా వేగిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలుపుకోండి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దండి, ఆకుకూరల్లో చాలా తక్కువ పడుతుంది. కావాలంటే తర్వాత వేసుకోండి టేస్ట్ చూసుకొని. ఇదంతా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. ఇప్పుడు పెసరపప్పు అనేది ఇలా బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమండి. ఇది మిక్సీకి పట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో ఒకసారి రుచి చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు పొనగంటి ఆకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఉత్తది తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.